ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను 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 రవి, జాను అందరూ ఎక్కడున్నారు? రండి. జాను అల్లుడు, ఏంట్రా? అల్లుడు. సడన్ గా వచ్చావు? వస్తున్నట్టు చెప్పనే లేదు. జాను ఏమైంది అల్లుడు? మావయ్య, జాను మావయ్య ఏంట్రా? ఇంకా జాను ఇంటికి తీసుకురాలేదా? ఏంట్రా? జాను నేను ఇంట్లోనే ఉన్నాను. రవి, జాను అమ్మా, జాను అమ్మా, జాను నా జాను. ఏంటి చనిపోయిన జానకమ్మ ప్రాణాలతో వచ్చింది? జాను 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 ఏంటి రవి అలా చూస్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేమవుతుంది? నేను బాగానే ఉన్నాను. నాకు కాల్ చేసి ఎవరు ఫోన్లో నువ్వు నేనే అలా చెప్పమన్నాను. అప్పుడే కదా నువ్వు వస్తావు. ఇదిగో వచ్చేసావుగా. రా, వచ్చి కూర్చో. ఎందుకు జాను అలా చేసావు? నేను నేను ఎంత భయపడ్డానో తెలుసా? నవ్వద్దు, ఐ కిల్ యూ. నాకు ఎలా అనిపించిందో తెలుసా జాను? నేను నిన్ను చూడకుండా ఇన్నేళ్ళు నాకెలా అనిపించిందో తెలుసా? చాలా కష్టపడ్డాను రవి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఎందుకు నీ కళ్ళు అలా కలతగా ఉన్నాయి? నీ జానుకి ఏమీ కాదు. జాను 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 తప్పు జాను. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? తప్పే. ఐ అగ్రీ. బట్ నన్ను ఇంకేం చేయమంటావు? నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను, నువ్వే నన్ను మోసం చేస్తూ వచ్చావు. అందుకే. రవి, మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావడం లేదు. నువ్వెందుకు అత్తయ్య మీద కోపడుతున్నావు? నేను లండన్లో ఉన్నప్పుడు షీజ్ నో మోర్ అని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది.